వినాయకం ఎక్కడ మా డాడీ? ఏమోనండి, ఒంటి నిండా రోగాలే. ఏ ట్రీట్మెంట్ లో ఉన్నాడో ఏమో. డాడీ డాడీ అదిగో ఈ గుంపులోంచి వినపడింది. ఈ బూచలోనే ఆ బూచోడు ఉంటాడు, చూస్తా ఉండండి. అయ్యగారు అయ్యగారు, ఆయన మా అయ్యగారు ముఖం ఇంత అందంగా ఎందుకుంటది. అయ్యగారు ఏమండి అయ్యగారు, అయ్యగారు 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 ఏమండి ఇది ఇక్కడ ఉన్నారు. ఇతను మా డాడీయా? పుట్టి 25 ఏళ్ళయింది. ఇప్పుడు మీకు అనుమానం రాకూడదు బాబు, ఎవరన్నా వింటే బాగుండదు. అంచెతలో పుట్టిన ఎదవా, ఆ పైపు తీసుకుని మొహం కడుగో. మట్టిలో మాణిక్యం లాగా, మురికిలో ముత్యం లాగా, బూడిదలో బొగ్గులాగా ఎంత అందంగా ఉన్నారండి. చనిపడుతున్నారు ఎరా సన్నో. దరిద్రుడా, ఇంతకీ నేను చెప్పే అసలు విషయం ఏమిటంటే, నేటి బాలులే రేపటి అంకుల్స్, నేటి బాలికలే ఎల్లుండ ఆంటీసు. కాబట్టి మీరందరూ మీ అమ్మల్ని పీడించి, మీ నాన్నల్ని ఏడిపించి వచ్చే ఎలక్షన్ లో ఓట్లన్నీ మా నాన్నకే ఎక్స్క్యూజ్ మీ. అవతల మీ బాబు గుడ్డలోడు తీసుకుని గవిడి గదిలాగా ఊరి మీద పడి తిరుగుతుంటే అమ్మా 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 ఏంటో చూస్తారు, చూసించాలి పండుగకి. నీ అబ్బా ఏమిటా అరుకులు? అసలు నిన్ను అనాలి. నీకెన్నిసార్లు చెప్పాను బాబాయ్ గారి ఫోటో అక్కడ పెట్టొద్దు అని. అది చూసినప్పుడల్లా ఇల్లు ఒళ్ళు మర్చిపోతున్నాడు. నన్నేం చేయమంటావు? దాన్ని ఏ మూలు దాచినా వెతుక్కు తెచ్చుకుని మరీ అక్కడ తగిలించుకుంటున్నారు. పోనీ ఏ ఎట్లన్న పడేద్దా ఉంటే బెంగతో ఆత్మహత్య చేసుకుంటారేమో అని భయం. ఇంతకీ ఏం జరిగిందిరా? ఏం జరిగిందా? ఇది జరిగింది. 30 ఏళ్ళు కాపురం చేసి వీడి పెళ్ళామే ఇంత కంగారు పడిపోయిందంటే పాప ఊర్లో జనం ఏమైపోయి ఉంటారు. అందుకో అయినా ఈయనకి ఇదేం పోయే కాలంరా, మరీ ఇంత బరి తెగించిపోయారు. ఈయన్ని ఎమ్మెల్యే చేయాలని నేను నానా తంటాలో పడుతుంటే ఈడేమో ఏదో వేషాలు వేసుకుని ఊర్లో జనాలందరినీ కంగారు పెడుతున్నాడు. వీడికి ఇంకా ఓట్లు ఎవరేస్తారు చెప్పు? అయినా తమ్ముడి మీద ప్రేమ ఉన్న వాళ్ళని ఎంతో మందిని చూసాం, మరీ ఇంత పిచ్చి ప్రేమ ఉన్న వాళ్ళని ఎక్కడా చూడలేదు. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం జరిగిన ఆ గుండు పురాణాన్ని ఈయన ఇంకా మర్చిపోలేకపోతున్నారంటే. నువ్వు ఆ పురాణం ఆపి ఆ ఫోటో వెనక్కి తిప్పి చెప్తాను, వెళ్ళు. నువ్వు రారా రారా, నీ పని చెప్తాను. కూర్చో. వెనక్కి తిప్పావా? తిప్పాను. ఏంటి సుబ్బరాజు? సుబ్బరాజా? ఆడెవడు? అన్ని స్థితికి తీసుకొచ్చినాడు. ఆడి పేరు సుబ్బరాజు కాదు, రాయుడు. అవునాడి పేరు రాయుడు కదా. సుబ్బరాజు అన్నానంట. నన్నే అడుగుతున్నావా? ఇంకొకటి పీకనా? ఏంటి పీకేది? ఎలా కొలంగా ఉందా? అమ్మయ్యా, మామూలు మనిషి అయిపోయాడు. ఇంకా పీక్కోటాలు లేవు. ఏంటి నిన్నేంటి తీసుకొచ్చి నేను కదా, మరి డబ్బులు వాళ్ళు వెళ్ళి అడుగుతావుంటి నన్ను ఇన్సల్ట్ చేయడానిక? నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదు. నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా సరే డైరెక్ట్ గా నన్ను కాంటాక్ట్ చేయి. సర్లే, ఇప్పుడు నీకు ఎంత కావాలి? 1000 ఇవ్వనా? ఇస్తాను, కానీ ఈ విషయం మాత్రం ఎవరికి చెప్పాక. ఏంటిది ఎయిర్ ఇండియా బొమ్మలాగా? మర్యాద, దిస్ ఈజ్ మై సర్వెంట్. ఏంటమ్మా పిచ్చి పిచ్చిగా ఉన్నాడు ఈ ముసలాయనకి? ఈ వయసులో ఇదేం పిచ్చి, ఇదేం కక్కుర్తిరా? పని మనిషి నాన్న గదిలోకి పని చూడడానికి వెళ్ళింది. దీనికి ఎందుకు అంత కంగారు? పని మనిషి ఉన్నది పని చూడడానికి కదా. అయ్యి బాబోయ్, పని చూడడానికా? ఈ విషయం నేను ఇంత ముందే ఒకసారి చూశాను. ఈ విషయం అమ్మకు తెలిసిందంటే గుండెపై చచ్చిపోదు. తమ్ముళ్ళ గుండేసి నాన్న గుండె పేల్చేస్తుంది. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. ఇంకో 1000 రూపాయలు తీసుకో. నా సర్వెంట్ని కాదంటారా? ఎవరికి చెప్పకు. అమ్మా వద్దమ్మా, నువ్వు వెళ్ళొద్దమ్మా. ఏంట్రా, మీ నాన్నగారు బూస్ట్ వేసుకోవాలి కదా. ఆయన బూస్ట్ వేసుకునేటట్ట ఉన్నాడు. వద్దమ్మా, వద్దు. తప్పుకోండ్రా. బూస్ట్ అత్త మా వినస్తని. ఏంట్రా
అది ఆ గదిలో కూడుస్తుంది. పోవలేదమ్మా, నాన్న అకౌంట్ చూస్తున్నారు. పొద్దున్నుంచి వేస్తూనే ఉన్నారు, లెక్కలు మాత్రం తేలలేదు. నాన్న లెక్కలు చూస్తుంటే ఇది ఎందుకు లోపల పూడుస్తుంది? ఇద్దరు కలిపి పూడుద్దామని. మంచిగా శుభ్రం చేస్తాను. వస్తుంది వస్తుంది వస్తుంది. అయ్యో మామని అడగాలే గాని తన మనిషిని గాని పని మనిషిని గాని ఆలోచించకుండా పెట్టే మనిషి అత్త. సరే, జుట్టేంటి రేగింది, బొట్టేమో సెరిగింది, ఏంటిది? చెరిపేశారు. ఎవరా? చెప్పు. అయ్యో చెప్పకూడదత్త, ఇలాంటి విషయాలు చెప్తే కొంపలు ఆరిపోతాయి. ఏమమ్మా? ఏంటిది? ఏంటిది? అయ్యో ఏం లేదత్త. ఈ చేయి చూపించు. ఏం లేదు. రెండు చేతులు చూపెట్టు. ఇదా కొంగెత్తుకెళ్ళింది, కాకెత్తుకెళ్ళింది, రెండు చేతులు ఖాళీ. ఇంత డబ్బు ఎక్కడదే? నాకు తెలియకుండా ఎవరిచ్చారు? అయ్యో మా చెప్పకూడదు. నేను చెప్పకూడదు. నేను చెప్పను. అంత చెప్పకూడని విషయమా? అరే ఏంట్రా అని అయ్యో మీరు అడగండ్రా. మీరు ఎవరడిగినా నేను చెప్పను. చంపుతాను. అయ్యో అయ్యో అయ్యయ్యో. అత్తయ్యా ఏం జరిగింది? ఇంకేమి జరగాలమ్మా, ఈ ఇంటి పేరు బయట చెప్తేనే అందరూ గౌరవించేవాళ్ళు. ఇప్ప ఇంత కుటుంబ పరువు రెండు చెక్కలైందే. వదిలే అత్త, చెక్కల ముక్కలు అవ్వక్కర్లేదు, నేను చెప్పేస్తాను. నువ్వేం చెప్పక్కర్లేదు, అవతల పో. ఇదేంటిది? నేను చెప్పను అంటే మీరు చెప్పు అన్నారు. ఇప్పుడు చెప్తాను అంటే మీరు చెప్పదు అంటారు. తిక్క మామూలు తిక్క అత్త. నోరు ముయ్యవే. ఈ విషయం బయటకు తెలిస్తే ఏమవుతుంది? ఏ విషయం అత్త? చేసినంత చేసి ఏమి తెలియనట్టు ఏ విషయం అత్త? నాచారులా మాట్లాడతావా? అయ్యో అయ్యో ఈ ముసలాడికి ఈ వయసులో ఇదే బుద్ధిరా. పిడుగురా ఇలాంటి మామను పట్టుకుని ముసలాడంటావా? నువ్వేమన్నా ఒప్పుకుంటాను గాని మామను ముసలాడంటే మట్టికి నేను ఒప్పుకోను. నాకు తెలీదు. అవును, నీకే తెలుస్తుంది. ఇన్ని సంవత్సరాలు కాపురం చేసిన నాకేమీ తెలియదు. అరే దీన్ని మెడపెట్టి ముందు బయటకి గెట్టండ్రా. వాట్ ఈస్ దిస్ పార్లమెంట్ ఇన్ మై హౌస్? ఓకే. అయ్యో మామ వాళ్ళు గౌరమ్మ ఎందుకు వెళ్ళిపోవాలి? ఈ విషయంలో మీకు సంజాయిషీ చెప్పుకోవాల్సిన అవసరం మాకెవరికీ లేదు. ఆ అమ్మాయి ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఆ అమ్మాయి వెళ్ళటానికి వీల్లేదు. లేకపోతే ఈ వయసులో నాకు ఇది కావాలా అది కావాలా అని అడిగేవాళ్ళు ఎవరున్నారు? మీ అమ్మ సరే వయసు అయిపోయింది, ఫిట్ ఫర్ నథింగ్. పైనుంచి కిందకి దిగాలి అంటే 1 డే పడుతుంది. ఇక మీరు న్యూలీ వెడెడ్. ఈ పరిస్థితుల్లో నేను ఏం చెయ్యాలి? ఏంటి బావా తప్పు చేసి సమర్థించుకుంటావు? కుక్కను చూసుకోవడమే నీ డ్యూటీ. నా విషయాలు ఇంటర్ఫీర్ అయ్యా ఉంటే కోసి కుక్కకేస్తాను. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డె ఇన్ని కోట్లు సంపాదించి ఒక పని మనిషిని ఉంచుకోవడానికి నాకు అధికారం లేదా? లేదన్న వాళ్ళని షూట్ చేసేస్తాను. ఏంట్రా నిలబడిపోయావు? నీతో ఒక రహస్యం చెప్పాలి. ఎట్లా కుర్చీలకు చెవులుంటాయా సార్? కుర్చీలకు ఉండవరా, గోళ్ళకు ఉంటాయి. అందుకే బయటకు వచ్చిన. గట్లనా సార్? గట్లనే. ఏంట్రా బ్యాగ్ సోపు? మొన్న ఎలుగుబంటి వచ్చినట్టు ఇవాళ ఇంకేదైనా జంతువు వచ్చిందా? లేదు సార్, ఒక్క జంతువు కూడా రాలే. అది సరిగాని ఈ గుర్రాదం గడి వస్తానని ఇంకా రాలేదేట్రా? ఎందుకు సార్? ఏం లేదురా, నిన్న మన ఇంటికి వచ్చినప్పుడు మా అక్కయ్య పెద్ద కూతుర్ని రేపు చేస్తావా అని అడిగా. ఎన్నాళ్ళ నుంచో ముచ్చట పడుతున్నాను, చేస్తా అన్నాడు. నా శుభవార్త చెప్పడానికి ఇంకా రాలేదేంటి? ఎందుకు రాలేదంట? వచ్చానురా. వచ్చావా? ఇక్కడ ఎక్కడా? చెప్పడానికి నోరుంటేగా చెప్పేది. నువ్వు వచ్చేంతసేపు అయింది? నేనొచ్చి చాలా సేపు అయింది మామ. ఏంటా చూపు? కొడతావా? కొట్టడమా? నిన్ను కొట్టినా ఊరకొక్కరు కొట్టినా ఒకటే. నన్ను ఊరకొక్కరంటావా? ఊర కుక్క అంటే మా సార్ జరంత ఫీల్ అవుతాడు. జాతి కుక్క అంతా సార్. దాసు, నువ్వు మా అమ్మకి తమ్ముడు కనుక ఇంకోసారి వార్నింగ్ ఇస్తున్నా. మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, వీడికి నరతరసాల సీన్ పెట్టినట్టు నీకు కురుక్షేత్రం సీన్ పెడతా. బోధపడ్డా?
రక్తం తాగుతా. వస్తా. ఒకసారి వెనకాల ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరు లేరు సారు అని చెప్పేమిట్రా. ఏం సార్ వెనకాల ఏమైనా జంతువు ఉన్నదా అని అడిగిన లేదు సార్ అన్న ఉన్నదా చూసుకోరా మనుషులు ఉన్నారు సార్ అని చెప్పొచ్చు కదా.